వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కవిత బెయిల్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం తప్పుపట్టింది. ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా, ఇలా ఎలా మాట్లాడతారంటూ సీరియస్ అయింది. రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా అంటే ఆక్షేపించింది. తాము ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోమని స్పష్టం చేసింది. తాము ప్రమాణపూర్వకంగా పనిచేస్తామని చెప్పింది. వ్యవస్థల పట్ల గౌరవంగా ఉండాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ప్రవర్తన ఉంటే రాష్ట్రం బయటే విచారణ నిర్వహిద్దామంటూ వ్యాఖ్యానించింది. సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా అంటూ సీరియస్ అయింది సుప్రీంకోర్టు. రైట్, సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓటుకు నోటు కేసు పైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. కవిత బెయిల్ అంశం పైన రేవంత్ రెడ్డి చిట్చాట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారనేటువంటి అంశం పైన ప్రధానంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యవస్థల పట్ల గౌరవం ఉంచాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి కామెంట్ చేశారు. దాంతోపాటు ఖచ్చితంగా మేము ఎవరిని కూడా రాజకీయ నాయకులను సంప్రదించి ఆదేశాలు ఇస్తామా, ఎవరిని సంప్రదించేటువంటి పరిస్థితి ఉండదు. తాము చట్టం ప్రకారమే అన్ని ఆదేశాలు ఇస్తాం తప్ప ఎవరో రాజకీయ నాయకులను సంప్రదించి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ ఆగత్యం కానీ సుప్రీంకోర్టుకు ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అలాగే ఒక వ్యవస్థ పైన మరొక వ్యవస్థకు నమ్మకం ఉండాలి, పరస్పర గౌరవం ఉండాలి, కానీ ఒక వ్యవస్థను ఇంకొక వ్యవస్థ కించపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదని ఈరోజు సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి ఈ ఓటుకు నోటు కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ పైన ఈ ఉదయం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మొత్తం అంశం పైన ప్రభుత్వం తరపు ప్రస్తుతం ఉన్న న్యాయవాదిని మార్చి కొత్త స్పెషల్ ప్రాసిక్యూటర్ నియమిస్తామని, ఆ మేరకు ఆ పేరు ఎవరిదనేది మధ్యాహ్నం 2 గంటలకు చెప్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో 2:30 గంటల సమయంలో సమావేశమైన సుప్రీంకోర్టు అకస్మాత్తుగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సో తెలంగాణ హైకోర్టుతో తెలంగాణ వారితో మాట్లాడినటువంటి సమయంలో ఈ వ్యవహారం, ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ దృష్టికి వచ్చినట్టు మనకు సమాచారం వస్తుంది. సో ఆ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ వల్లనే బెయిల్ వచ్చిందనేటువంటి ఒక కామెంట్స్ చేశారనేటువంటి ఒక రిపోర్ట్ ఏదైతే మీడియాలో రిపోర్ట్ అయిందో, ఈ అంశం పైన, ఈ రిపోర్ట్స్ పైనే ప్రధానంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. డెఫినెట్గా ఇలాంటివి తాము ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి నుంచి వీటిని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇలాంటి కాండక్ట్ కనుక ఉంటే, ఇలాంటి ప్రవర్తన కనుక ఉంటే ఈ కేసును ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదలాయించడం మినహా వేరే ఆప్షన్ లేదనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలోనే తాము మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా ఇదే తరమైనటువంటి ఒక ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పింది. ఎందుకంటే ఒక సర్వోన్నత న్యాయస్థానం ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ నాయకుడిని సంప్రదించి ఆర్డర్స్ ఇవ్వదు. చట్ట ప్రకారం తాము తీసుకున్నటువంటి ఓతుకు అనుగుణంగానే కోర్టులు పనిచేస్తాయి తప్ప ఎవరో పొలిటీషియన్స్ చెప్పారని చెప్పి తాము ఆదేశాలు పాస్ చేయలేమని కూడా ఈరోజు జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. అలాగే ఖచ్చితంగా ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తికి ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీస్కు డెఫినెట్గా సుప్రీంకోర్టు పైన రెస్పెక్ట్ ఉండాలి. సర్వోన్నత న్యాయస్థానం అంటే దానికి ఒక టాప్ కోర్టు, దేశంలోనే ఒక టాప్ కోర్టు. సో అలాంటి టాప్ కోర్టు పైన ఖచ్చితంగా ఒక గౌరవం ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈరోజు కేవి విశ్వనాథన్ కూడా అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ పైన సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమయంలో రేవంత్ రెడ్డి తరపున హాజరైనటువంటి న్యాయవాదులు, ఇటు సీనియర్ అడ్వకేట్స్ ముకుల్ రోహ్తగి కానీ అలాగే లూత్రా కానీ ఈ అంశం పైన తాము కౌన్సిలింగ్ ఇస్తామని సర్దు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సరైనటువంటి కావు అనేటువంటి అంశాన్ని వారు కూడా అంగీకరిస్తూ ఈ అంశం పైన ఫర్దర్గా ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేయకుండా, ఖచ్చితంగా ఈ అంశం పైన ఎలాంటి ఫర్దర్గా ఎలాంటి కామెంట్స్ రాకుండా తాము కౌన్సిలింగ్ చేస్తామని కూడా వారి సుప్రీంకోర్టును ఆగ్రహాన్ని చల్లార్చేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఆ నేపథ్యంలో కోర్టు ఈ అంశం పైన, ఈ కేసు పైన ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసినటువంటి పరిస్థితి. నిజానికి ఈరోజు ఏదో ఒక నేమ్ ఫైనల్ కావాల్సి ఉండే, ఇటు గతంలో ఉన్నటువంటి సురేందర్ రావును కంటిన్యూ చేస్తారా, లేకుంటే
కొత్తగా ఉమామహేశ్వరరావు పేరు కానీ ఇంకా 2-3 పేర్లు ఈరోజు చర్చకు వచ్చాయి. కానీ దేనిపైన కూడా ఒక ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విచారణ అయితే వాయిదా పడింది. సో అకస్మాత్తుగా ఈ అంశం కవితకు బెయిల్ ఇచ్చినటువంటి అంశం తెరపైకి రావడం, ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి చిట్చాట్లో ఈ కామెంట్స్ చేశారనేటువంటి ఒక మీడియా రిపోర్ట్స్ సుప్రీంకోర్టు దృష్టికి రావడంతో అకస్మాత్తుగా సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహానికి లోనై ఇలాంటి కామెంట్స్ అనేటివి ఏ వ్యవస్థ కూడా మంచివి కాదు, ఇలాంటి ఒక కాండక్ట్ అనేది ఒక ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయికి ఇలాంటి కాండక్ట్ సరైనది కాదు అనేటువంటి ఒక కామెంట్ ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈరోజు డెఫినెట్గా రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు కొంత సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కౌన్సిలింగ్ చేస్తామనేటువంటి ఒక హామీ సుప్రీంకోర్టు ముందు చెప్పారు. సో ఆ నేపథ్యంలో కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.